వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గుంటూరు శంకర విలాస్కి సంబంధించినటువంటి పనులైతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శంకర విలాస్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానికంగా షాపులు కోల్పోయినటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా స్థానికంగా ప్రజలకి మధ్య కూడా కొంత ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఒక కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితులు లేవు. చాలామంది ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కొంత మార్పులు చేయాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణంలో ఒక సొసైటీగా ఏర్పడి ఈ బెటర్ శంకర విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం అనే దానికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటండి అసలు మీరేం చెప్తున్నారు? ప్రభుత్వం నిర్మాణం ఏ విధంగా సాగుతుంది? నమస్కారం అండి. గుంటూరు నగర జనాభా ఇవాళ దాదాపు 11 లక్షలు. ఈ బ్రిడ్జి ప్లాన్ మొదలైన రోజు నుంచి దాని బడ్జెట్ కేటాయింపు కేవలం 96 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పి తెలియజేసిన నేపథ్యంలో ఈ జేఏసీ ఫామ్ అయ్యి గుంటూరు నగరానికి రోజుకి దాదాపు 60,000 నుంచి 70,000 ట్రాఫిక్ వెళ్ళేటువంటి ఈ బ్రిడ్జిని 6 లైన్ రహదారి కింద మార్చడం సంతోషం. కానీ ఇంత ప్రాధాన్యత కలిగిన బ్రిడ్జి, ఇంత ట్రాఫిక్కి అవసరమైనటువంటి బ్రిడ్జి ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు ఈ బడ్జెట్ సరిపోదు అనేది మొట్టమొదటి మేము స్పష్టంగా తెలియజేశాం. రెండోది, సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ అనేది చాలా అవసరమైనది. గతంలో ఇదే ప్రభుత్వము ప్లాన్ చేసి దాన్ని విరమించుకున్న సంగతి కూడా గుర్తు చేస్తూ ఆ ఒరిజినల్ ప్లాన్ ప్రకారమే మళ్ళీ 156 కోట్లు 170 కోట్లు శాంక్షన్ చేయించుకుని బ్రిడ్జి నిర్మాణం, ఫ్లైఓవర్ నిర్మాణానికి వెళ్తే బాగుంటుంది. నగర ప్రజలకి ఇంకొక 70-80 ఏళ్ల పాటు అవసరాలు తీరే విధంగా ఈ బ్రిడ్జి ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నటువంటి ఫ్లైఓవర్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి వ్యత్యాసం, అంటే మనీ వ్యత్యాసం ఎంత ఉండొచ్చు? అది ఎక్కువ కాస్ట్ అవుతుందా? ఇది ఎక్కువ అంటే ప్రభుత్వం అది కాస్ట్ ఎక్కువ కాబట్టి మేము ముందుకు వెళ్ళట్లేదు అంటున్నారు, మీరేమంటారు? కాస్ట్ ఎక్కువే అవుతుంది వీళ్ళు ఇచ్చిన ప్రకటన బట్టి. కానీ 7 ఏళ్ల క్రితమే 156 కోట్ల అంచనాతోటి ప్రభుత్వం సిద్ధమైంది ఆ బ్రిడ్జి కట్టడానికి. ఇవాళ 7 ఏళ్ల తర్వాత ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళలేం కదా. ఎవరికైనా మినిమం కామన్ సెన్స్ ఆలోచన ఉంటే ఇది అడ్వాన్స్ అవుతుందో తప్ప వెనక్కి వెళ్ళేది కాదు. సో మీరు ప్రపోజ్ చేసిన ప్లానే 2 RUBలతోటి ఫ్లైఓవర్ కట్టబోతున్నాం. 156 crores అవుతుందన్న. ఇవాళ కేవలం బడ్జెట్ సాగ్గా చూపించి జరిగిన తప్పల్లా మొట్టమొదటిది సేతుబంధన్ స్కీమ్ ద్వారా గుంటూరు నగరానికి వర్తింపజేసేది. జాతీయ రహదారుల్లోనూ గ్రామాల్లో కట్టేటువంటి ROBల స్కీమ్ కింద డబ్బులు ఇక్కడ తీసుకొచ్చి దాని పరిమితులను బట్టి 96 కోట్లే తెచ్చాం కాబట్టి ఫ్లైఓవర్ లేదు, ఏం లేదు, 96 కోట్లకి బ్రిడ్జి కడతామని చెప్పి ఇవాళ ఫ్లైఓవర్ని బ్రిడ్జిగా కుదించారు. ఇది ఒక ఎర్త్ వాల్ బ్రిడ్జి మాత్రమే. గతంలో ఏ బ్రిడ్జ్ ఉందో అదే బ్రిడ్జి ఇంకొకన్ని మీటర్ల ముందుకు పొడుగుతుంది తప్ప ప్రజల సమస్యలు తీర్చేది మటుకు కాదు. సార్ మీరు చెప్పండి, మీరు కోరుతున్న ఫ్లైఓవర్కి కానీ ఇప్పుడు బ్రిడ్జికి అంటే ఏంటి ప్రజలకు నష్టం ఏంటి, స్థానికుల నష్టం ఏంటి? సార్ మీరు గమనించి ఉంటారు, ఇంతవరకు మనకున్న బ్రిడ్జి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇటు సైడ్ ఇక్కడ 3వ లైన్ దగ్గర ఎండ్ అయ్యేదండి. ఇటు నుంచి 1, 2, 3 లైన్ వాళ్ళు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మేము అడిగిన ఫ్లైఓవర్ కాదని మేము అడగలేదు సార్. వాళ్ళు శాంక్షన్ చేసిన ఫ్లైఓవర్ 167 కోట్ల రూపాయలు జయదేవ్ గారి టైంలో చేసినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా వచ్చారు, అప్పుడు R&B మినిస్టర్. ఆయన మాట్లాడిన వీడియోలు అన్నీ కూడా సాక్ష్యం ఉన్నాయి. మేము కోర్టులో కూడా అవి కూడా ప్రొడ్యూస్ చేసాము, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 167 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది 2017లో చేస్తే 2025కి అంటే అక్కడి నుంచి 50% రేట్లు పడిపోతాయా? మరి మిగిలిన కాంట్రాక్ట్లన్నీ ఇంతకుముందు 10 లక్షలు ఇచ్చిన కాంట్రాక్ట్లు వాళ్ళకి 20 లక్షలు ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇన్ఫ్లేషన్ ఏం లేదా? మీ ఇష్టాన్ని మీరు చేయటమేనా? ఎక్కడిదో తీసుకొచ్చి ఇక్కడ ఇతికిచ్చి మాకు ఏదో ఉన్నా మేము శాంక్షన్ చేయించామని గొప్పలు చెప్పుకోవడానికి రాజకీయ నాయకులు చేయడం తప్ప వేస్ట్గా పాత బ్రిడ్జిని పడగట్టు కొత్త బ్రిడ్జి కడుతున్నారండి. ఇలా కట్టేటట్టయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు, అసలు వద్దనే వాళ్ళం అండి. కానీ మేము ఏ రోజున కూడా కోర్టుకి వెళ్ళినా మేము ఒకటే అడిగాం సార్, 2-3 సంవత్సరాలు మీరు బ్రిడ్జి కడతంలో ఇబ్బంది కలిగి ప్రజలందరూ నష్టపోయి సెంటర్ నాశనం అవుతుంది కాబట్టి దీన్ని దయచేసి మీరు 2 పక్కల RUBలకు ముందు కట్టండి. గతంలో శాంక్షన్ చేసిన బ్రిడ్జి కూడా ఫ్లైఓవర్ కాకుండా వాళ్ళు చేసింది ఫ్లైఓవర్ చేశారు సార్. అంటే హిందూ కాలేజ్ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా వెళ్ళేటట్లుగా వాళ్ళు ఫ్లైఓవర్ శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసిన ఫ్లైఓవర్ని మేము యథాతథంగా కడుతూ కింద 2 RUBలు కట్టమన్నాము. వీళ్ళ దగ్గర డబ్బు లేవు కాబట్టి RUBలు మూసేసి సైజ్ తగ్గించేసి ఇష్టం వచ్చినట్టు చేశారు. మీరు ఇటు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వైపు స్లోప్ చాలా తక్కువ ఉంటుందండి.
కానీ ఇటు నుంచి శంకర్ లాస్ వచ్చే వైపు స్లోప్ చాలా హైట్ ఉందండి. లేడీస్ 2 వీలర్స్ వేసుకుని వాళ్ళు బళ్ళు తిరుగుతున్నారు సార్. ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేటప్పుడు ఇంత హైట్ ఉన్న దానిలో జారినట్టుగా పడితే రేపు ఎవరు కాపాడతారు సార్? ఏదైనా ఒక బ్రిడ్జి మనం కట్టామంటే గంటూరులో గతంలో కట్టిన బ్రిడ్జి మనకి సుమారుగా 70 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసింది. అంటే నెక్స్ట్ కట్టబోయే బ్రిడ్జ్ ఎలా కట్టాలి? ఒక 100 సంవత్సరాలకి సరిపడా మీరు కట్టాలి. కానీ మీ ఇష్టాన్ని మీరు నెక్స్ట్ 10 ఇయర్స్కి ఇదే బ్రిడ్జి 2030కి మళ్ళీ చూడండి. మీరు కావాలంటే నేను చెప్పాను ఇవాళ 2025 గుర్తుపెట్టుకోండి డేటు. 2030కి ట్రాఫిక్ ఎక్కువైపోయిందని బ్రిడ్జి పగలగొట్టి ఫ్లైఓవర్ కట్టాలంటారు. మేము రిక్వెస్ట్ చేసింది ఒకటే సార్, ఫ్లైఓవర్ కట్టండి, 2 పక్కల ఆర్యూబీ కట్టండి. ఎందుకంటే ఫ్లైఓవర్ కడితే ఇప్పుడు 8 లైన్ల వరకు వ్యాపారం చచ్చిపోద్దండి. బ్రిడ్జి కడితే ఫ్లైఓవర్ కడితే 14 లైన్ల వరకు, అటు 14 లైన్ ఇటు సైడ్ హిందూ కాలేజీ వరకు అంటున్నారు కదా, అప్పుడు మొత్తం వ్యాపారం చచ్చిపోదా అంటారండి. చచ్చిపోతుంది సార్. ఎందుకంటే ఆర్యూబీ ఉన్నదనుకోండి, ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇటు సైడు అంబికా షోరూమ్ ఉంది, ఇటు సైడు అపోలో షోరూమ్ ఉంది, ఇటు సైడ్ చాలా కమర్షియల్ షాపులన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఈ షాపులన్నీ కూడా మీరు ఫ్లైఓవర్ 14 లైన్ వరకు మీరు కడితే, లేదా 16 లైన్ వరకు మీరు కడితే ఫ్లైఓవర్ పొజిషన్ ఏంటి? వ్యాపారాలని దెబ్బతింటాయి. కాబట్టి కంపల్సరీ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే సార్, ఆర్యూబీలు ముందు కట్టండి. ఆర్యూబీలు కట్టేసి ప్రజలకి అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి. మోటార్ సైకిల్ కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ ఉంటే మీరు ఫ్లైఓవర్ ఎవరు ఎక్కరు సార్, వీళ్ళందరూ కింద అండర్ ఉంటే. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఆర్యూబీ కడటానికి డబ్బులు లేక, ఇష్టం లేక ఏం చేస్తున్నారో, రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు మేజర్గా ఇక్కడ నాశనం చేస్తుంది అధికారులండి. వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చేవాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు సార్. నాకు 62 ఏళ్ళు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే వస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను. గుంటూరు గురించి నాకంటే వాళ్ళకి ఎక్కువ ఎలా తెలుస్తుందండి? తెలియదు. ఆ వచ్చిన అధికారులు ఏదో రకంగా మనం పని ముగించుకొని వెళ్ళిపోదామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందా, లేదంటే ఇది నష్టపరకంగా ఉంటుందా అనే విషయం ఆలోచించట్లేదు. మేము అందుకనే చెప్పాను సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా గడిచిన 3 నెలలు బట్టి ఇటు సైడ్ వ్యాపారం ఎవరికి కూడా బోనీలు కానీ షాపులు ఉన్నాయి సార్. నేను చూపిస్తాను కావాలంటే. మట్టి పోసి మొత్తం అల్లా కల్లోలం చేశారు. దీని గురించి మేము కోర్టులో వేసినందువల్ల ఇవాళ మొత్తం రోడ్డు క్లియర్ చేసేసి, మీరు నమ్మరు, అక్కడ కంకర కూడా వేశారండి. కంకర జీవిత కాలంలో రోడ్డు వేస్తున్నప్పుడు ఎవరు కంకర వేయరు సార్. రోడ్డు అంతా ఫ్రీష్ అయిపోయిన తర్వాత రోడ్డు రోడ్లతో తొక్కించిన తర్వాత కంకర వేస్తారు. ఇవాళ ఎలా తయారైందంటే మీకు తెలియదే ఉంది సార్. రాజకీయ నాయకులు ఏది చెబితే అది ఆడే అధికారులు తయారయ్యారు. అధికారులు వాళ్ళ జులుం చూపించుకోవడానికి నిన్న ఒక అధికారి ఇక్కడ రెచ్చిపోయిన విషయం మీరు కనుక గమనించి ఉంటే, నిన్న వీడియోస్లో ఆయన ఏంటి బిజ్జాపేమంటావా ఎన్నిసార్లు మాట్లాడాడో మీకు తెలియదు. ఎందుకంటే ఇటువంటి చెత్త అధికారుల వల్ల మేము ఎంత కష్టం అనుభవిస్తున్నాం అంటే, గుంటూరులో 10 లక్షల ప్రజల్ని నాశనం చేయడానికి మున్సిపాలిటీ అధికారులు తయారయ్యారు సార్. ఇది కూడా కాకుండా మన మేయర్ గారు నేను వచ్చారు, మాట్లాడారు ఎంతో గౌరవంగా. ఇప్పుడు కష్టపడి కేంద్ర మంత్రి గారు శాంక్షన్ చేసిన బ్రిడ్జిని చాలామంది ఇలా నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారంటే, మేము ఎప్పుడు కూడా బ్రిడ్జి ఆపమని చెప్పలేదు సార్. ఫస్ట్ మేము అడుగుతుంది ఆర్యూబీ కట్టిన తర్వాత ఆర్ఓబీ కట్టండి అని అడుగుతున్నాం సార్. సార్ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారండి, కింద పైప్ లైన్లు, డ్రైనేజ్ లైన్లు అన్నీ వేసుకొని దాని తర్వాత మీరు ఫ్లోరింగ్ వేసుకుంటారా? ముందు ఫ్లోరింగ్ వేసుకొని డ్రైనేజ్ లైన్లు అప్పుడు పగలగొట్టి మళ్ళీ వాటర్ లైన్ల కోసం పగలగొట్టి అలా చేస్తారా సార్? ఎవరు చేయరు కదా సార్. అందుకని మేము క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, ప్రజలకి కావాల్సింది సౌలభ్యంగా ఉండడం అనేది కావాలి సార్. దాని గురించే మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు మాట్లాడినా, ఈ రోజు మాట్లాడినా. మేము కోర్టుకి వెళ్ళినా కూడా మేము అడిగింది 2 ప్రశ్నలు. ఒకటి ఆర్యూబీ ముందు కట్టండి, తర్వాత ఆర్ఓబీ రోడ్డు ఓవర్ బ్రిడ్జి మీరు కట్టుకుంటారో, ఎప్పుడు కట్టుకుంటారో. నంది వెలుగులాగా రోడ్డు వెలుగు బ్రిడ్జి అక్కడ పైన ఆర్ఓబీ కనుక ఆగిపోయిందనుకోండి 10-12 ఏళ్ళు, మీకు తెలుసు కదా ఈ సెంటర్ నాకు బతుకుద్దా? 10-12 ఏళ్ళు అయిపోతే వ్యాపారం జరుగుద్దా ఎవరికైనా? గమనించండి. మేము చెబుతున్నది ఒకటే, మీరు ధైర్యంగా చెప్తున్నారు 2 సంవత్సరాలు కడతామన్నారు, మేమేం కాదంట్లా. వీఆర్ వెరీ హ్యాపీ, దానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. కానీ మీరు ఆలోచించే విషయం అంటే, ఈ బ్రిడ్జి అనేది కేవలం గుంటూరులో 10-11 లక్షల మందికి సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు కాదు సార్. ఇది కొన్ని కోట్ల మందికి, ఆంధ్రప్రదేశ్కి ఇది నడిబొడ్డు సార్. రాజధానికి వెళ్ళటానికి ఇది హార్ట్. ఈ బ్రిడ్జి వాల్యూ వాళ్ళకి తెలియట్లా. నేను స్టార్టింగ్లో కూడా ఇదే చెప్పాను సార్. ఈ బ్రిడ్జి కనుక మీకు కడతానికి డబ్బులు లేకపోతే కొంతమంది డోనర్స్ దగ్గర డొనేషన్స్ తీసుకోండి సార్. దేశంలో చాలామంది ఉన్నారు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పేరు మీద పెట్టండి బ్రిడ్జి. మాకేం అవసరం, మాకు శంకర్లాస్ బ్రిడ్జి అని పెట్టాలని లేదు, లేకపోతే రైల్వే బ్రిడ్జి అని పెట్టాలని లేదు. ఏ కావాలంటే డొనేషన్ ఇచ్చారని పేరు పెట్టండి. ఎవడైతే 100 కోట్లు ఇస్తారో 50 కోట్లు ఇస్తారో ఆయన పేరు పెట్టుకోండి బ్రిడ్జి. మాకు కావాల్సింది ఒకటే సార్, ఫ్లైఓవర్ కట్టడం, ఆర్యూబీలు ముందు కట్టడం. అవన్నీ కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మేము ఆవేశంగా మాట్లాడాము, చెడగొడతానికి ట్రై చేస్తున్నాము, లాయర్లందరూ కలిసి కుమ్మక్కయ్యారు, ఇవన్నీ చేస్తున్నారు సార్. ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. కావాలంటే ఎవరైనా సరే స్వచ్ఛంద టోటల్గా ఇండియాలో ఉన్న మొత్తం ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి కాన్ఫరెన్స్కి మా ముందు కూర్చోమనండి అధికారిని. ఇప్పటి వరకు ఒక్క రాజకీయ నాయకుడు, ఒక్క అధికారి కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు సార్. అందరూ కూడా మేము వాళ్ళతో పెట్టాం, వీళ్ళతో పెట్టాం మీటింగ్లు అండి. మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మేమేం చేయలేమయ్యా, మా దగ్గర రావకండి అంటున్నారు సార్. ఇక్కడున్న వ్యాపారస్తులు ఎంతమంది చెప్పించమంటారు? రాజకీయ నాయకుల దగ్గరికి మేము వెళ్తే ఒక్కళ్ళు కూడా చేయట్లేదండి, ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అని ఫీల్ అవుతున్నారు సార్. అందుకని మేము దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తుంది ఒకే ఒక్క విషయం సార్, ఆర్యూబీ అనేది ముందు
కన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు దారి ఇచ్చి దాని తర్వాత మీకు ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు బ్రిడ్జి కట్టుకోండి సార్. ప్రజలందరినీ నేను వినమ్రంగా జోడించి మిమ్మల్ని అడుగుతుంది బ్రిడ్జి ఆపమని మేము అడగట్లేదు సార్. మాకు అవసరం లేదు, మీరు ఎలా కావాలంటే అలా కట్టుకోండి, ప్రజలకు సౌలభ్యం చేయండి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. ఇది ప్రధానంగా కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి మేము చెప్తుంది ఒకే అంశం, ఫ్లైఓవర్ నిర్మాణం అన్నా జరగాలి, లేకపోతే ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నటువంటి బ్రిడ్జికి ఇరువైపులా కూడా ఆ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిన తర్వాత దీని నిర్మాణం చేపడితే స్థానిక ప్రజలకు ఇబ్బంది ఉండదు, వ్యాపారులకు ఇబ్బంది ఉండదు, వచ్చేటటువంటి 100 ఏళ్లలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ బ్రిడ్జి యొక్క ఉపయోగం ఉంటుందనే విధంగా చెప్తున్నాం. కానీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు కాబట్టి అధికారుల తీరుకి పూర్తి స్థాయిలో మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.